2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఎవరైనా కూడా డబ్బుల్ని పొదుపు చేసి ఒక మంచి రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలా మనం చెప్పిన కేటగిరీలో అంటే ఒక 35,000 నుంచి ఒకవేళ డబ్బులు సంపాదిస్తుంటే ఏ రకంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. బిలో 15,000 వాళ్ళు కూడా ఉంటారు వీడియో చూసే వాళ్ళలో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఖర్చులు పోగా పొదుపు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎన్ని సంవత్సరాల పాటు మనం ఇందులో పెట్టుబడి పెడితే ఎంతవరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ప్రతి ఇంట్లో అది తల్లైన కావచ్చు, భార్యన కావచ్చు, ఆర్ చెల్లి, వీళ్ళందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది. ఆడవాళ్ళకి జనరల్గా ఇంట్లో 4 పైసలు మనము దాచిపెట్టాలి. అది మనం ఫ్యామిలీకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుంది. అంటే పిల్లల ఫీజు కట్టడం కానివ్వండి, లేదంటే పండగ పూట ఏదైనా ఖర్చులు కానివ్వండి, బట్టలు కొనడం కానివ్వండి, ఏదో ఒకటి తెలుసో తెలియకో కొన్ని ఎక్స్పెన్సెస్ వస్తుంటాయి. ఇట్ కుడ్ బి ఎమర్జెన్సీ, ఆర్ లేదంటే బంగారం కొనుక్కోవచ్చు కాసంత పెద్ద అమౌంట్ దాచుకుంటే. కానీ 500 రూపాయలు వారానికి లేదా నెలకి దాచుకుంటే ఎంత వస్తుందండి మీకు? 1 సంవత్సరం దాచుకుంటే ఎంత వస్తుంది? 10 సంవత్సరాలు దాచుకుంటే ఎంత వస్తుంది? అదే 500 రూపాయలు మీరు దాన్ని 50%తో పెంచుకుంటూ వెళ్ళండి, 40%తో పెంచుకుంటూ వెళ్ళండి సంవత్సరం ఒకసారి. బట్ స్టిల్ మీ ఇంట్లోనే ఆ డబ్బులు అలాగే జమ చేసి పెడితే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. అంటే ఎంతో పవర్ ఉన్న ఆ డబ్బుని, ఆ క్యాష్ని మీరు అలాగే ఇంట్లో పెట్టి వృధాగా దాని ఆ ఎఫెక్ట్ అనేది లేకుండా చేస్తే దానికి రెస్పాన్సిబుల్ మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు అవుతారు. అఫ్కోర్స్ తిట్టుకోకండి, నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఏం చేస్తారంటే బియ్యం డబ్బాలో కానివ్వండి, లేదంటే పప్పులో కానివ్వండి, ఇందులో అన్నిటిలో నోట్లు దాచిపెడతా ఉంటారు. మీరు దాచిపెట్టిన నోట్లన్నీ కూడా ప్రతి నెల తీసి పెట్టుబడి రూపంలో పెట్టండి. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఫాలో అవుతూ వస్తున్న అది ఏదైతే కన్జర్వేటివ్ విధానం ఉంది కదా, అఫ్కోర్స్ మా మమ్మీ కూడా చేసేదేమో, లైక్ లిటరల్లీ సంబడి హూజ్ లైక్ అ వైఫ్ అండ్ సిస్టర్ అందరూ చేస్తారు. కానీ వీళ్ళందరూ కూడా నేను ఇచ్చేది ఒక్కటే స్ట్రాంగ్ సాలిడ్ అడ్వైస్. దయచేసి మీ డబ్బుతో మీరు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్తా. ఎందుకంటే మ్యాజిక్ అంటే ఎలాంటి మ్యాజిక్ అంటే మీరు వారానికి ఒకవేళ ఆర్ వారానికి లేదా రోజుకి 500 రూపాయలు మీరు సేవ్ చేస్తే, రోజు ఒకవేళ 500 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే నెలకి 15,000 అవుతుందండి. వారానికి పెడితే నెలకు 2,000 అవుతుంది. నెలకొక్కసారి కూడా మీరు 500 రూపాయలు దాచిపెడితే కనీసం 10 కోట్లు అవుతుంది. కనీసం 10 కోట్లు అవుతుంది. మీరు పిల్లల భవిష్యత్తు కోసమా, మీ రిటైర్మెంట్ కోసమా, మీరు ఒకసారి పిల్లల చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా ఆల్ ద వరల్డ్ టూర్ కొట్టాలి, ఒక రిలాక్స్గా లైఫ్ బ్రతకాలి అనుకుంటే చెప్పింది చేయండి. 500 రూపాయలు మాత్రమే దాని ఖరీదు. సో మీరు ఆ పెట్టుబడి పెట్టండి. అది ఏ దారిలో తీసుకెళ్తే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి నేను మీకు చూపిస్తాను. అండ్ మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ ఎంత చేయొచ్చు, మాక్సిమం రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 చూపిస్తా. నిజంగానే ఇది పాసిబుల్. ఇది జరిగింది గత 10-15 ఏళ్లలో. ఇప్పుడు కూడా మీకు అది జరగబోతుంది. కానీ మీరు ఇక్కడ షార్ట్ టర్మ్ గురించి ఆలోచించకండి. తప్పకుండా మీరు మినిమం 25 to 30 ఇయర్స్ కోసం ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఎవరైతే యంగ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్తాను. అందరితో షేర్ చేయండి ఈ వీడియోని, సో దట్ యూ విల్ గెట్ అ క్లియరర్ ఐడియా మీరు ఎలా కోట్లాధికారి అవ్వచ్చు ఫ్యూచర్లో. టైం పరిగెడుతుంది, టైంని కూడా ఎవరు ఆపలేరు. టైం ఎవరి చేతుల్లో ఉండదు, కంట్రోల్లో చేసుకోలేరు మీరు. సో మీరేం చేయాలి అంటే ఆ సమయంతో పాటు మీరు పరిగెత్తండి. ఆ పరిగెత్తాలి అంటే దానికోసం మీరు లేబర్ లాగా వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మీరు ఏదైనా చిన్న లక్షాధికారి అవుతారేమో ఫ్యూచర్లో. కానీ మీరు పరిగెడుతూ ఒక స్మార్ట్ ప్లాన్ అనేది చేయండి. నెల ఒక సిప్ చేయండి, వారానికి చేయండి, లేదంటే వీలైతే డైలీ కూడా చేయండి అని చెప్తాను. దీనివల్ల మీకు వచ్చే వెల్త్ ఎంతో తెలుసా, చూపిస్తా. సో దాదాపు గత 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ మీకు ఇక్కడ కనీసము 29.94 వరకు మీకు రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. ఇందులో 28% యావరేజ్గా 26% కూడా ఇచ్చాయి 5 ఇయర్స్లో. 22, 25, 27, 28 ఇలా 20కి పైనే ఉంది. కానీ రాబోయే నెక్స్ట్ 10 to 20, 30 ఇయర్స్లో ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ మార్కెట్ పెరిగేటప్పుడు ఇంకా ఎంత ఎక్కువ ఇచ్చే కైండ్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయంటే మీకు నేను చెప్తున్నాను. ఇది రికమెండేషన్ కానే కాదు, మీకు రాంగ్ ఫిగర్స్ కాదు నేను చెప్పేది ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద అనలిస్ట్ అందరూ కూడా
హౌ టు గెట్ ఆల్ఫా ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అడిగారు. ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ గెటింగ్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఇప్పుడు మీకు 30% వరకు గత 10 సంవత్సరాలు వచ్చింది కదా, రాబోయే నెక్స్ట్ 10-20 సంవత్సరాల్లో కనీసం 60-80% ప్రతి సంవత్సరం వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. నిజంగానే వస్తుందా లేదా అది మనం వెయిట్ చేసి చూడాలి. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మినిమం ఎంత వస్తుంది, బికాస్ మీరు ఒక రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సార్ అంత రాకున్నా తక్కువ ఎంత వస్తుంది చెప్పండి, చూపిస్తా. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. 500 రూపీస్ మీరు నెలకి ఒక్కసారి పెట్టిన 30%తో దాన్ని పెంచుకుంటే వెళ్ళండి, 12% తక్కువ రిటర్న్ అనమాట. మరి ఎక్కువ కాదండి. 30 years కోసము మీరు పెట్టండి, యూ విల్ గెట్ 10.36 crores. అంటే నెలకు 500 మాత్రమే, మీకు 10 కోట్లకు పైగా అలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ మీరు జనరేట్ చేసుకోవచ్చు సిట్టింగ్ అట్ హోమ్. మరి ఎలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్ అవసరం లేదు. అక్కడ మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారా, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారా, లేదంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ బ్రెడ్ ఎర్నర్ ఉన్నారో వాళ్ళకి అలాంటి టెన్షన్ ఉండకూడదు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత, రిటైర్మెంట్ తర్వాత అంటే ఇలాంటి ప్లాన్ మీకు ఖచ్చితంగా పనికి వస్తుంది. ఒకవేళ ఇందాక నేను మీకు చూపించాను కదండి 20-30% మధ్యలో మీకు రిటర్న్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్లో, అలాంటిది రిటర్న్స్ ఒకవేళ వర్కౌట్ అయితే సేమ్ మీరు చేయాల్సింది 500 రూపీస్ పర్ మంత్, 30% కైండ్ ఆఫ్ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళండి. 25% రిటర్న్స్ అనమాట. యావరేజ్గా 30 years కోసం మీరు పెడితే యూ విల్ గెట్ అరౌండ్ 27,67 లక్షలు వస్తాయి. దట్స్ విత్ ఓన్లీ 500 రూపీస్ ఓన్లీ. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? మనము ఈ డబ్బులన్నీ కూడా తెలుసో తెలియకో రెస్టారెంట్ ఫుడ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, అనవసరమైనవి కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఎన్ని ఖర్చులు వేస్ట్ చేస్తున్నామండి మనము, అవునా కదా? కనీసము అందరూ ఒప్పుకుంటారు ఈ మాట, ప్రతి నెల 2,000 రూపాయలు అయితే వృధా ఖర్చులు ఉంటాయి. ఒప్పుకుంటారా? సో 2,000 రూపీస్లో అదే వృధా ఖర్చు అనుకొని ఒక 500 ఎక్స్ట్రా పెట్టండి మీరు ఇక్కడ పెట్టుబడికి. అక్కడ మీరు పెట్టిన ప్రతి ఖర్చుకి మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ సహా అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. మీరు 30 years కోసం ప్లాన్ చేస్తున్నారా, 20 years, 10 years, దానికి కావాల్సిన క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ కూడా కాల్ చేస్తే ఈ రోజే చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.